ప్రభుత్వంలో రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ధర్నాకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏలూరు చూస్తే కనుక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా కూడా కలెక్టర్ కానీ మరి వింతపాత్ర ఇవ్వడం జరిగింది. అన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? అన్నదాత సుఖీభావ అన్నారు, రైతులకు గిట్టుబాటు ధర అన్నారు, పెట్టుబడి సాయం ఇస్తామన్నారు, అసలు ఏమీ లేదు. ఏ విధంగా చూస్తారు అసలు? ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభావ అని చెప్పి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు. కానీ రైతాంగాన్ని పూర్తిగా దుఃఖంలో మనం ఉంచేశారు ఈ ప్రభుత్వంలో. అసలు మొన్న ధాన్యం సేకరణ రోజు అప్పుడే తెలిసిపోయింది. ధాన్యం సేకరణ టైంలోనే పూర్తిగా విఫలమయ్యి దళారీలు ఎంటర్ అయిపోయి రైతులకి మద్దతు ధర రాకుండా మరి రైతులు నష్టపోయే విధంగా మరి ఈ ప్రభుత్వం మరి నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యుండి ఒక సమీక్ష కూడా పెట్టకుండా మరి ఈ ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైంది మాత్రం చెప్పగలుగుతున్నాం. ఏం చూస్తారంటే ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ పెడితే చాలు రైతుల దగ్గర ధాన్యం కొనేస్తాం అన్నారు. అలాంటిది ఇప్పుడు రైతుల దగ్గర ధాన్యం కొనే పరిస్థితి లేదు, దళారులు దోచుకుంటున్నారు. ఏం చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు పెట్టి మరి రైతులు ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లో మరి డబ్బులు పడే విధంగా ఒక సిస్టమ్ని తీసుకొస్తే దాన్ని ఈరోజు తుంగలో తొక్కి మళ్ళీ దళారీ వ్యవస్థని ప్రోత్సహించి మళ్ళీ వాట్సాప్ అంటే దళారులకి వాట్సాప్ పెడితే దళారులు వచ్చి తీసుకెళ్తారు. ఆ విధంగా జరుగుతుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకి మంచి జరిగేది అంటూ ఉండదు. ఎందుకంటే గతంలో కూడా రైతులకి మరి సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి మరి ముంచేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మనం ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా నిద్ర మేలుకుని ప్రభుత్వం మరి రైతులకి మంచి జరిగే విధంగా రైతులు ఇబ్బందులు తెలుసుకుని అటు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానివ్వండి, ఇక్కడ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు రెండు అనుసంధానంగా పనిచేస్తేనే మరి ఈ ధాన్యం సేకరణ బాగా జరుగుతుంది. కాబట్టి వీటి మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏం చూస్తారు మీరు ప్రత్యేకంగా? ఇక్కడ ఎక్కువ సంబంధం చూస్తే కనుక ఎక్కువ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది మీ నియోజకవర్గంలో కూడా. అలాంటి ఏమేమి చూస్తారు? అలాంటి అగ్రికల్చర్ సంబంధించి ఇది గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతుకి రైతు భరోసా ఇచ్చిన, రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పిన, రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ క్రాప్ చేసిన ధాన్యం అమ్మకం డైరెక్ట్గా రైతు నుంచి మిల్లర్ అంటే గవర్నమెంట్కి చేసిన దాంతో సిస్టమేటిక్గా జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే అలవగాని హామీల్ని రకరకాల పేర్లు మార్చి 20,000 రూపాయలు నేను ప్రతి సంవత్సరం రైతు ఖాతాలు వేస్తానని చెప్పడం కానీ, ఇలా రకరకాలుగా అలాగే ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంటే చేస్తానని చెప్పడం కానీ, రకరకాల మద్దతు ధర ఎక్కువగా ఇస్తారని చెప్పడం కానీ, ఇలా రకరకాల మాటలు చెప్పి ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలతో గద్దెనెక్కింది. ఈరోజు ఫస్ట్ క్రాప్ వచ్చింది, ఖరీఫ్ వచ్చింది. ఖరీఫ్ వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడా కూడా ధాన్యం సేకరణ అంతా ఏ రకంగా జరుగుతుందో ప్రజలకు తెలిసింది. ఎందుకంటే అంతా కూడా దళారీ వ్యవస్థలకి మళ్ళీ 14-19 మధ్యలో ఏ రకంగా దళారీ వ్యవస్థ ద్వారా ధాన్యం కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. ఈరోజు దళారీ వ్యవస్థ ద్వారా అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఇటు రైతు దగ్గర 40-50 రూపాయలు నుంచి 100 రూపాయల దాకా రైతు దగ్గర కటింగ్ అని చెప్పి రైతు దగ్గర తీసుకున్నారు. రైస్ మిల్లర్ దగ్గర మీరు రైస్ మిల్లు తోలాలంటే కనుక 20 రూపాయలు కమిటీ కానీ మీకు తోలాలని చెప్పి రైస్ మిల్లర్ దగ్గర తీసుకున్నారు. అంటే ఎవరైతే డబ్బులు దళారీ ద్వారా డబ్బులు సంపాదించారో పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళ కోసమే మళ్ళీ వ్యవస్థ మార్పులు చేసి డైరెక్ట్గా రైతు మేము ఉన్నప్పుడు 1,575 రూపాయలు రైతు రేటు ఉందంటే, గవర్నమెంట్ రేటు ఉందంటే 1,570 రూపాయలు రైతు ఖాతాలో డైరెక్ట్ పడేలాగా ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆర్బీకే. ఈరోజు రైతు సేవా కేంద్రం అని పేరు మార్చొచ్చు, కాబట్టి సేవ చేయాలి కదా. చేయాల్సింది పోయి 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఫస్ట్ క్రాప్ అయిపోయింది, రెండో క్రాప్ వచ్చేసింది ఇప్పుడు. అలాగే ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం మొత్తం భరించింది. ఏదైనా పంట నష్టం జరిగితే పంట నష్టకాలంలో ఇన్పుట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆ పంట నష్టకాలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా బటన్ నేరుగా అకౌంట్లో వేసిన నాయకుడు. ఈరోజు చూస్తుంటే ఇన్సూరెన్స్ని చిట్టెక్కిచ్చారు. ఇన్సూరెన్స్ రైతే కట్టుకోవాలన్నాడు. రైతు ఎంతవరకు సాధ్యం ఇన్సూరెన్స్ కట్టాలంటే? ఎక్కడికి, ఏ కంపెనీకి వెళ్ళాలి, ఎక్కడ కట్టాలి, ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, ఈ రైతు తెలియదు. అప్పుడు పెట్టుబడి పెట్టాలని కూడా రైతు పెట్టుబడి ఆల్రెడీ పెడతాన్న టైంలో ఇది పెట్టుబడి పెట్టాలంటే రైతు వల్ల కాదు. రేపు నష్టం సంభవించి ఇవ్వాలంటే కొంచెం దేవుడి దేవాల కొన్ని చోట్ల వాతావరణం బాగుండి పంట చేతికి వచ్చి రైతులు 10 మంది బాగుంటే 50% బాగుంటే 50% అటు మళ్ళీ నెల్లూరు కింద నుంచి మళ్ళీ తిరుపతి జిల్లాలో వర్షాలు ఎక్కువ అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ పంట నష్టం సంభవించి ఇన్సూరెన్స్ ఎలా కవర్ అవుద్ది, ఇన్పుట్ ఎలా వస్తుంది? కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇన్సూరెన్స్ని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి సంబంధించినటువంటి తతంగం కానీ, ఇన్సూరెన్స్లు సొంతంగా గవర్నమెంట్ కట్టడం కానీ, అలాగే రైతులకు ఇస్తున్నటువంటి వాళ్ళ పేరు మార్చి ఏదైతే రైతు భరోసాను మేము ఎలా ఇచ్చామో దాన్ని 20,000 రూపాయలు చేస్తానని చెప్పేటి ఆ పథకాన్ని కానీ వెంటనే అమలు పరచాలి.
అని రైతుల పక్షాన మేమందరం కూడా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా రైతాంగం కానీ కేడర్ కానీ మొత్తం అందరం కూడా మా ఎంపీ గారు, ఎంపీ అభ్యర్థి, అలాగే మేము 7 ఇన్ఛార్జీలు కూడా ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే మేలుకొని రైతులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుకుంటాం. చెప్పండి సార్, ఏమేం చూస్తారు జిల్లా అధ్యక్షుడిగా, ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా మీరు ఏం చూస్తారు జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు సంబంధించి చూస్తే కనుక అన్నదాతకు సుఖీభావ కానీ పెట్టుబడి సాయం కానీ రైతులు అల్లాడిపోతున్నారు జిల్లాలో, ఏం చూస్తారు అసలు ఈ రోజున రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని ఇబ్బందులు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, మాకు 20,000 వచ్చేస్తేనే ఆస్తి ఉన్నారు. ఏదో 20,000 కూడా స్టార్టింగే మరి ఆ సారా పంటలకే వస్తాయి కదా అని ఎదురు చూస్తే ఏదో జరుపుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏదో అనుకున్నాను అంటే ఏం తెలియదు ఆయనకి. 14 సంవత్సరాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినాడు, ఆయనకి తెలీదా? అసలు ప్రభుత్వంలో ఏమున్నాయి తెలీదా? అన్నీ తెలుసు. వచ్చి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏం మొదలెట్టారంటే, ఏదో అనుకున్నాను, నాకు చూస్తే భయం వేస్తుంది, ప్రజలకేమో అన్ని హామీలు ఇచ్చాను, నాకు చూస్తే భయం వేస్తుంది, నాకు అర్థం కావట్లేదని చెబుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన చెబుతున్న మాటలకి, మాట్లాడే మాటలకి ఆయన ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ రోజున ఆ మాటలు చెబుతుంటే ప్రజలకు మతి చెడి అసలు ఏం చెప్పాలో వాళ్ళు మతి చెడిపోయి ఉండడం తప్ప రైతులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నదాత సుఖీభావ అన్నారు, 20,000 సాయం ఇచ్చేస్తాం, మేము వచ్చాక మారిపోతాయి రైతుల జీవితాలు అన్నారు. ఇప్పుడు అసలు ఏం చూస్తారు? అన్నదాత సుఖీభవ మంచిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో మీకు సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పి ఆఖరి 13,500 చొప్పున ఆయనకు అప్పచెప్పడం ప్రజలకి, రైతన్నులందరికీ కూడా అందజేస్తాడు 5 సంవత్సరాలు. అంతేకాదు నవరత్నాలు తీసుకోండి. నవరత్నాలు అంటే 9 రత్నాలు చక్కగా అందించాడు. 9 రత్నాలతో మళ్ళీ 12-13 రత్నాలు అందించాడు. ఏ సచివాలయం పరిధిలో అయినా సరే చూసుకుంటే 22-23 రత్నాలు అందించిన ఘనత భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు నా చరిత్రలో నాకు 68 సంవత్సరాలు, 60 సంవత్సరాల చరిత్రలో అలాంటి ముఖ్యమంత్రి, అన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. అందుకే ఆయన అంటే అభిమానం నాకు. పేద బడుగు వర్గాల కోసం ఆయన చెప్పిన మాట కంటే మిన్నగా చేసినటువంటి నాయకుడు కనుక ఆయన అంటే అభిమానంతో కూడా నేను ఈ పార్టీలో కొనసాగుతుంది కూడా మేము. అందుకే అలాంటి నాయకుడు ఉండాలి, కావాలని మళ్ళీ ప్రజలు ఇవాళ ఎన్నికలైన తర్వాత ఆ మహానుభావుడు ఆయన చక్కగా చూశాడు, ఈయనేదో ఆశ పెట్టాడని ఓట్లేసాము, ఇవాళ పెట్టుబడి సాయం 20,000 ఇస్తానంటే ఆశపడ్డాము, ఇంకా ఏదో సూపర్ సిక్స్లు అన్నాడని మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మీ ఇంట్లో ఇంతకుముందు 18,750 వచ్చాయి, మీ ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి నెల 1,500 చొప్పున అంటే సంవత్సరం 18,000 ఎంతమంది ఉన్నా ఇచ్చేస్తారంటే మేము ఆశపడ్డాం అంటున్నారు. అంతేకాదు నా మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుతుంటే వాళ్ళు, నా కొడుకు పెద్ద కొడుకు 3 ఉన్నారు, చిన్న కొడుకు 2 ఉన్నారు, ఇంకో కొడుకు 4 ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నీకు 15,000 అంటుంటే అయ్యో మేము ఆశపడితే నా ఇంట్లో ఈ 3 కొడుకులు కలిపి దాదాపు 10 మంది ఉన్నారు, 10-15 వస్తాయని ఆశపడ్డాం, 10-15 కదా, ఒక్క 15 కూడా గతి లేదు ఈ ప్రభుత్వంలో, మేము ఏమి చేయాలా, మేము ఏం పాపం చేశామా, మేము ఎందుకు తప్పు చేశామని ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. ఇంకంతకంటే ఏం చెబుతాం? ఇవాళ అన్నదాత సుఖీభావ అంటే రైతన్నే రాజ్యం ఎలాగో, రైతు ఇవాళ రాజులాగా ఉంటేనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఓ ముద్ద అన్నం పెట్టేదే రైతు. ఆ రైతు కష్టపడి పండించిన పంట ద్వారానే ఇవాళ అందరం కూడా ఇవాళ తింటున్నాం. వాళ్ళ పరిస్థితి సరిగా లేదు. ఇవాళ నేనున్నానంటూ మాయ మాటలు చెప్పి ఈ రోజున వాళ్ళకేమో మొండి చేయి చూపిస్తే ఇంకా వాళ్ళ బతుకులు ఏమైపోవాలా, మళ్ళీ అప్పులు పాలవ్వాలా, అప్పులు పాలే వాళ్ళ బతుకులు ఏమైపోతాయో తెలీదు. కానీ మేము ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి విధానంతో తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్షంగా నిలదీసి ఇది తప్పు అని చెప్పి ప్రజలకు న్యాయం చేయాలి. ఇవాళ రైతన్నలకు న్యాయం చేయకపోతే ఆ రైతన్నల కుటుంబాలన్నీ కూడా పాడైపోతాయి. ఆ రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ రాష్ట్రంలో తొలిసారిగా ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా మరి ఎన్నడూ ఇదే మొదటి కార్యక్రమం అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత చక్కగా మరి రైతులు వచ్చారు, పార్టీ కార్యకర్తలు వచ్చారు, అక్క చెల్లెమ్మలు వచ్చారు,
అందరూ కూడా సంతోషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అంతే కారణం ఏంటి, ఇవాళ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు చూస్తున్నారు అప్పుడే. కనుక అన్నదాత సుఖీభావ అనేది సుఖీభావ అన్నట్టుగా వాళ్ళకి ఆ 20,000 రూపాయలు ఇవ్వండి, అలాగే పెట్టుబడి సాయం వెంటనే అందించండి. అలాగే రైతన్న ఇంక మరో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి వరకు కూడా రైతులు కొంతమంది ఇన్సూరెన్స్ కట్టుకునేవాళ్ళు, చాలామంది డబ్బులు లేక కానీ కడదాంలే అనేటువంటి నాన్ చూడకుండా ఇన్సూరెన్స్ కట్టకుండా వైపరీత్యాలు వచ్చి తుఫాన్లు వచ్చి వ్యవసాయాలు పాడైపోయి మునిగిపోయి మొక్కలు వచ్చి ఆ ధాన్యం అంతా మొక్క వచ్చేస్తే వాళ్ళ పరిస్థితులు ఆగమ్యగోచరంగా ఉంటే ఈ పరిస్థితులన్నింటిని కూడా క్రోడీకరించి ఈ రైతన్నలకు అండగా ఉండాలి, రైతుల కుటుంబాలు నష్టపోకూడదు, వీళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలి, ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోతున్నారు వాళ్ళని ప్రభుత్వం ద్వారానే 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ద్వారానే కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చి ఎంతటి వైపరీత్యాలు జరిగినా తుఫాన్లు వచ్చినా మొత్తం వ్యవసాయాలు దండగా అయిపోయినా వాళ్ళకి పండగ చేసేలాగా ఇన్సూరెన్స్లు ఇచ్చి ప్రజల్ని ఆ రైతన్నలను కాపాడుకున్న రైతు కుటుంబాలను కాపాడుకున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా మేము విన్నవిస్తున్నాం, వాళ్ళ న్యాయం చేయండి. రైతన్నలు కంట తడి పెడితే ఈ రాష్ట్రానికి మంచిది కాదు, రైతు కుటుంబం కంట తడి పెడితే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. మేము ఒక ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఈ రోజున కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఈ రోజున రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి మరి 7 నియోజకవర్గాల నుంచి మా ఎంపీ ఇన్ఛార్జి అయినటువంటి వారు కూడా వచ్చి అందరం కలిసి ఈ రోజున సమన్వయంతో ఈ కార్యక్రమం చేశాము. బ్రహ్మాండంగా మరి స్పందిస్తారు, ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఏం చూస్తారు అసలు చింతలపూడి నియోజకవర్గంలో చూసినాక గతంలో ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీల విషయంలో కానీ బీమా విషయంలో కానీ రైతులకు సంబంధించి పెట్టుబడి విషయంలో ఏ లోటు ఉండేది కాదు, అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చే జరిగిన అన్యాయం పట్ల ఈరోజు ఆల్రెడీ గలమెత్తారు, ఏం చూస్తారు వాళ్ళతో? ఈరోజు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏలూరు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు, అలాగే మా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గారు, మేము 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలము, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఊరు వాడ ప్రతి విలేజ్ నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చి రైతులకు అండగా మేమున్నాం. రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఎంత మేలు చేశారో అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తుత్తు మాటలు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకుని నేనేమీ చేయలేకపోతున్నాను, చాలా భయాందోళనలో ఉన్నాను అని భయాన్ని ప్రకటించే గొప్ప వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికి చెప్తున్నా. ఎందుకంటే వాగ్దానాలేమో కోకొల్లలుగా చెప్తాడు ఆయన, అధికారం వచ్చేదాకా ఎన్ని వాగ్దానాలైనా చెప్తాడు, అధికారం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా చేపట్టకుండా సూపర్ 6 అన్నాడు, వదిలేశాడు ఆయన. అలాగే రైతులకు పెట్టుబడి 20,000 ఇస్తా అన్నారు, అది లేదు. ఈ రోజున మేము మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు చేయాలి. ఆ రోజున రైతులకు మీరేం చెప్పారు, 20,000 పెట్టుబడి ఇస్తా అన్నారు, అలాగే రైతులకు సరైన న్యాయం చేస్తానన్నారు, గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నారు. కానీ ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, దళారీ వ్యవస్థ నెలకొంది. ఏదైతే దళారీ వ్యవస్థను పక్కకు తప్పించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి 5 ఏళ్లలో రైతుల పాలిట సుభిక్షంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో పోలిస్తే ఈరోజు సీనియరు అన్న చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ అధిపతి అయిన చంద్రబాబు నాయుడు గారు రైతులకు ద్రోహం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏది రెండో పంట వచ్చేసింది, మొదటి పంటకి ఇస్తానన్న 20,000 ఏది, మరి ఇప్పుడు ఆల్రెడీ రెండో పంటకు రెడీగా అవుతున్నారు, ఆ రెండో పంటకు 20,000. దయచేసి రైతులకు ఆ 20,000 వెంటనే 40,000 రైతులకు ఇస్తా అన్న విధానంలో మీరు చెప్పిందే కాబట్టి తప్పకుండా రైతులకు ఇవ్వాల్సిందిగా, రైతుల్ని ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రధానంగా చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కనుక జరిగినటువంటి రైతులకు అన్యాయం కూడా తాము గళమేస్తూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము. ఈ రోజుకి సంబంధించి కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా భార్య కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి కూడా కలెక్టరేట్ చేరుకుని వినతిపత్రం కూడా ఇచ్చాము. ప్రభుత్వం సంబంధించి కూడా ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6తో పాటు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలుపుకోవాలంటూ కూడా వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.